హలో ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్లానింగ్ ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పెళ్లి రోజు మేము ఒక 30 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేద్దాం ప్లాన్ చేసుకున్నాము. మా వైఫ్ నేను ఇద్దరం కలిసి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఐటమ్స్ మొత్తము ఆయిల్స్ మసాలాలు మొత్తం పులిహోరలా వేసి ఫస్ట్ కర్రీ అనుకున్నాం, కానీ మా వైపు కొంచెం నీరసంగా ఉంటే అది కాదని మళ్ళీ ప్లాన్ చేసుకొని మనం మళ్ళీ పులిహోర వేసి ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాము. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఫుడ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్న ఐటమ్స్ ఇవన్నీ కొనుక్కొచ్చినాము. ఫస్ట్ పప్పు వెజిటేరియన్ కూరగాయలు వెళ్దాం మనం. తర్వాత మా వైపు ఇబ్బంది పడుతూ ఉంటుంది, కొంచెం సాధన అవుతుందంటే పులిహోర ప్లాన్ చేసినాము. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కట్ చేసుకొని పులిహోర కోసం రసము, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి చేస్తుంది, కట్ చేస్తుంది. ఇవి అయిపోయినాక ఇవన్నీ పోస్ట్ చేసినాక పులిహోర కలుపుతున్నాం. అదే సార్, అంతే కదా. ఇవన్నీ వేసుకొని మొత్తము ఈరోజు స్పెషల్ ఎందుకంటే ఈ అరేంజ్ చేస్తున్నాం అంటే మా పెళ్లి రోజు కాబట్టి ఓ 30 మెంబర్స్ దాకా ఫుడ్ డొనేషన్ చేద్దామని ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నాము. అది ఎంత రైస్ మరి నేనేమన్నా బయటలో పొద్దున ఏమన్నా నేనేమన్నా పొద్దున కర్రీస్ ఎగ్స్ ట్రై చేద్దామంటే ఏమన్నా పులిహోర అన్నావా లేదా? పులిహోర ఇంకా ప్రాసెస్ ఎక్కువ చేస్తాయి, ఇవన్నీ వేయాల్సి వస్తుంది సార్. ఇవన్నీ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకొక 2 బౌల్స్ పెట్టు, ఇంకో రైస్ పెట్టి మొత్తం 100 కవర్లు తెచ్చిన ప్యాకెట్లు. ఇప్పుడు 100 కవర్లు ప్యాకెట్లు మొత్తం ఒక 30 మెంబర్స్ ప్లాన్ చేసుకున్నాం. సరిపోయినాక ఇప్పుడు రైస్ వాడికి కర్రీ పెడితే అవుతుంది కదా బౌలు. నేను ప్లాన్ చేస్తాను కర్రీ. పులిహోర కోసం ప్రిపేర్ చేస్తుంది. ఆయిల్ పోసుకొని జీలకర్ర, ధనియాలు, ఆవాల, మెంతుల కాదు, కొంచెం పులిహోర పుల్లగా టేస్ట్ వచ్చేది చూస్తాయి సార్. ఇప్పుడు నువ్వు ఇడ్లీ తిన్నావా? ఎంత అవుతుంది ఇప్పుడు? 10 అవుతుంది. నువ్వు ఇడ్లీ తిన్నా, నేను చేసేసా. మేము పోయిన ఇయర్ కూడా చేద్దాం అనుకున్నాం, కానీ పోయిన ఇయర్ ఇట్లనే అనుకోకుండా హెల్త్ కొంచెం సహకరించకపోతే చేయలేదు. ఈ ఇయర్ ఖచ్చితంగా చేద్దామని అనుకున్నాం. మేము ప్లానింగ్ ఒక 10 మంది కన్నా పెడదాం అనుకున్నాం. లాస్ట్ మేము అనుకున్న దానికంటే ఒక 20 మెంబర్స్ ఎక్కువనే చేద్దాం అనుకుంటున్నాం ప్రిపేరు. మాకెందుకంటే పొద్దున కూడా జ్వరంలాగా అనిపించింది, లేచినప్పుడు కూడా ఓపికలేదు. ఇప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి అందుకే ఎక్కువ రిస్క్ తీసుకుంటలేము. అందుకోసమని కొంచెం ట్రై చేస్తూ ఒక 30 మెంబర్స్ అనుకుంటున్నాం, కానీ మరి ఇంకెంత ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చూద్దాం. మాకు మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఇలానే జీవితాంతం ఫుడ్ డొనేషన్ చేయాలని మాకు అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేయడం. ఇప్పుడు ఇంకా ముందు ఇంకెన్ని చేయాలనిపిస్తుంది నాకైతే. తేజ ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఫుడ్ డొనేషన్ చేస్తుంటే మంచి అనిపిస్తుందా? ఫస్ట్ టైం కదా. పోయినసారి చేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు కాలేదు. ఎందుకో నాకు ఒప్పుకోలేదు, జ్వరం వచ్చినట్టుంది, అందుకే చేయబుద్ధి కాలేదు. ఇప్పుడు మొత్తం ఏంటి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్ సరిపోతుందా? మంట చిన్న పెట్టుకొని మొత్తం సిమ్ముతాయి. ఫస్ట్ ఎండుమిర్చి వేసినాం, పచ్చిమిర్చి వేసినాక కరివేపాకు లాస్ట్కు. పచ్చిమిర్చి వేసి మంట చిన్న పెట్టు. అన్ని ఐటమ్స్ వేసేసింది. ఇవన్నీ గోలినాక చింతపులుగు సరేనా? పసుపు వేవా? ఇంకా కొన్ని వేయనా? చింతపులు పోస్తున్నావా? మొత్తం పోస్తుంది. చింతపులు పోసినాక మసాలాలు వేస్తావా?
ఆల్రెడీ ఇప్పుడు మొత్తం అది ఉడుకుతుంది. అది ఉడికాక పులిహోర సంబంధించిన రసం సాంబార్ మొత్తం రెడీ అవుతుంది. ఇది అయిపోయాక మనకు అన్నము రెడీ చేసుకొని మొత్తము సైడ్ కింద వేసుకొని ఇంకొక ఇలాంటి బౌల్ ఇంకొకటి వండాలి. ఇప్పుడు మినిమం అది ఒక 15 మందికి అవుతుంది రైస్. ఇక పెడుతున్నాం. ఇంకో కూడా రెడీ చేయడం అయిపోయింది. ప్యాక్ చేస్తున్నా. ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రెడీ అవుతుందంటే 12:30 అవుతుంది. ఎంత తొందరగా చేద్దామన్నా కాలేదు. క్రికెట్ హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్ చేసుకొని క్రికెట్ ఇచ్చేసామండి. బయట పబ్లిక్కి చూడండి మొత్తం ప్యాక్ చేస్తున్నా. కాదే కదా ఈ బాక్స్లా తీసుకొస్తాయి. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకోవద్దు కదా, వాటర్ బాటిల్స్ నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినాము. ఎగ్స్ కదా, నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినాము. ఎగ్ వెజిటేరియన్ అయితే కట్టేది కట్టేది చూద్దాం. ఇంకా చేసినాం. అంతేగా చూద్దాం. మొత్తం కొంచెం షార్ట్ మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని 30 అనుకున్నాము. 20 అయింది. నెక్స్ట్ డే 50 ట్రై చేస్తాము. ఎందుకంటే ఈరోజు వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి చాలా అలసిపోయింది. 20 ప్యాకెట్స్కే ఇదైనా మాకు ఏదో మేము 20 మెంబర్స్కి ఫుడ్ పెడుతున్నాను ఫీలింగ్ అనేది ఆశ అనిపిస్తుంది. చూడండి అయితే మొత్తం తీసుకెళ్ళి అడిగిపోతున్నాం. ఇక ఫుడ్ తీసుకున్నాం, వాటర్ బాటిల్ తీసుకున్నాం, ప్యాకింగ్ చేయించుకొని ఇంట్లో ప్యాకింగ్ చేయించుకోలేదు. మేము చేసినాం మొత్తం. మేమే కష్టపడ్డాం హార్డ్ వర్క్ చేసి. పొద్దున 10 గంటల నుంచి రెడీ చేస్తే ప్రిపేర్ చేస్తే ఇప్పుడు 1:30 అవుతుందండి. తీసుకుని వెళ్తున్నాము. ఆ రోడ్డు మీద కనబడితే ఓల్డ్ పీపుల్స్కే ఇస్తాం. ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు చాలామంది రోడ్డు మీద ఓల్డ్ పీపుల్స్ మత్స్యతం లేకుండా చాలామంది పడుకుంటారండి. వాళ్ళని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. మసాలా ట్రై చేయాలనిపిస్తుంది. ఏదో విధంగా పెట్టాలనిపిస్తుంది కానీ ఈ విధంగా ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలు అన్నీ నాకు ఇవే వస్తాయి. నేను పెట్టే వీడియోలు అన్నీ ఇప్పటి నుంచి ఫుడ్ సంబంధించిన డొనేషన్ సంబంధించిన ఫుడ్ గురించి వీడియోలు పెడతాను. ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే. ఇప్పుడైతే వెళ్తున్నాను రోడ్డు మీదకి. చూడండి. అయితే మేము మూసాపేట దాటేసి ఎర్రగడ్డ దగ్గరికి వచ్చామండి. చూసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది కాబట్టి 2 అవుతుంది. చూస్తున్నాం, ట్రై చేస్తున్నాము ఎక్కడన్నా కనిపిస్తారేమో పీపుల్స్. ఎందుకంటే చాలామంది ఉత్తప్పుడేమో కనిపిస్తారు, నార్మల్ డేస్లో ఏమో కనిపించారు. ఇప్పుడైతే చూసుకుంటూ వెళ్తున్నాను. ఇక నా బెల్లం అయితే అలసిపోయింది వంట చేసి. ఇజుడు తేజ ఓయ్ బాగా అలసిపోయినావు కదా. తీసుకెళ్ళి కంటిన్యూగా 3 మెంబర్స్ నడుస్తున్నావా అబ్బాయికి ఇచ్చేసి ఈ బ్రదర్ లేపిచ్చేసి సరేనా. ఆ బ్రదర్కి లేపిచ్చేసి వాటర్ బాటిల్ అదే ఇచ్చేస్తుంది. అంటే రోడ్డు పక్కన చాలామంది పడుకుంటారు కదా. ఇచ్చే ఇంకోటి కావాలి అడుగు. ఇంకోటి కావాలన్నా బ్రదర్. ఇంకోటి ఇచ్చే. ఇంకోటి కావాలన్నా బ్రదర్కి ఇచ్చేసే. బ్రదర్ తీసుకోండి.
ఈరోజు మా పెళ్లి రోజు అంటే చేస్తున్నాం విశేషం. వాటర్ పట్టిస్తాం. బయటికి వెళ్దాము, ఇంకా బయట చూద్దాము, ఇంకా ముందు హాస్పిటల్స్ అయితే ఉన్నాయంట, ట్రై చేద్దాం అక్కడ. ఓకేనా? ఓకే. బ్రదర్కి ఇచ్చేసాను, 2 ప్యాకెట్లు అడిగాడు. చాలా ఖుషిగా ఉన్నాడు, సంతోషంగా. నాకైతే హ్యాపీ అనిపించింది. ఫుడ్ నాకు ఎందుకైతే డబ్బులు దానం చేసినప్పుడల్లా అలా అనిపించలే, కానీ ఫుడ్ విషయం మాత్రము రోడ్డు మీద ఫుడ్ డొనేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వు అయితే నాకు అనిపించింది, బాగా సంతోషం అనిపించింది. ఒక్కోదే సిగ్నల్ దగ్గర డబ్బులు అడుగుతారు, వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినప్పుడు అయితే ఆ ఇచ్చుడుతో వెంటనే వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు ఫుడ్ ఇచ్చినామనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ బ్రదర్ని చూస్తే ఏంటంటే ఇంకోటి కావాలని అడిగితే ఏమన్నా అంటే అన్న కావాలి అది అన్నాడు. ఇప్పుడు నా వైఫ్ అక్కడ రోడ్డు మీద ఒక అంకుల్ ఉన్నాడు, ఆ అంకుల్కి ఫుడ్ డొనేషన్ చేసేస్తుంది. చూడండి, ఇచ్చినావా? ఏమన్నాడు? థ్యాంక్ యూ చెప్పిండా. లాస్ట్ 2 ఐటమ్స్ మిగిలినాయండి, 2 ప్యాకెట్స్. వాటర్ బాటిల్ ఎన్ని ఉన్నాయి తేజ? 4-5 ఉన్నాయా? 3 వాళ్ళకు. ఒక అంకుల్కి వాటర్ బాటిల్ ఇచ్చేసి ఈ అంకుల్కి ఇచ్చేసి, సరేనా? ఇచ్చేసినా ఫస్ట్ అయితే. లాస్ట్ అయిపోయినాయి, ఇప్పుడు 2 ఉన్నాయి, మొత్తం 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ 20. ఈ అంకుల్కి ఈ బ్రదర్ కూడా ఇచ్చేసాయి, వాటర్ బాటిల్ ఇంకా ఉన్నాయా? మొత్తం కంప్లీట్ వాటర్ బాటిల్ ఉన్నాయా? అయిపోయిందా మొత్తం? అయిపోయినాయి మొత్తం. హలో ఫ్రెండ్స్, మొత్తం అయితే ఫుడ్ డొనేషన్ సక్సెస్ అయిపోయింది. మా పెళ్లి రోజు అయితే ఈరోజు స్పెషల్ డే, చాలా బాగా చేసుకున్నాము, చాలా హ్యాపీ. ఎందుకంటే బయటలో అడ్డమైన ఖర్చు పెట్టకుండా ఒక 20 మెంబర్స్కి ఫుడ్ పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? హ్యాపీ. మొత్తం మీద అయితే ఒక 5 hours కష్టపడ్డాము, 20 మందికి ఫుడ్ రెడీ చేయడానికి. పులిహోర అది ఇది, అందులో 70% మా వైఫ్ కష్టపడ్డది, తర్వాత 30% నేను కష్టపడ్డా. పంచడం మొత్తం మా వైఫే వంచిందిలే, ఆడాడ నేను కనిపించిన, అంతేగాని బాగానే సక్సెస్ మొత్తము. మా వీడియో ఎలా అనిపించిందో చూడండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. మాకు మ్యారేజ్ డే విషయం చెప్పండి. చాలా థ్యాంక్ యూ. మా రేపటి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా?